గోదావరికి భారీగా వరద వచ్చింది. 24 గంటల పాటు వరద నీరు పొలాల్లో ఉండటంతో పంట పూర్తిగా దెబ్బతింది. అటు భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు ముంపు మండలాల్లో పంట నష్టం భారీగా జరిగింది. కూరగాయల మొక్కలు నల్లగా తయారయ్యాయి. పత్తి పంట ఇంకా నీళ్లలోనే నానుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అడిగి తెలుసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోయినప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఈ భారీ వర్షాలకి ఒక్కసారిగా వరద కూడా ఉధృతిగా వచ్చింది. రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం 24 గంటలు మాత్రమే రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ఉన్న పరిస్థితుల్లో అనేక పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో ఇటు ఎగువ భాగం, అదేవిధంగా దిగువ భాగం, ఇటు పోలవరం ముంపు మండలాల్లో అనేక ప్రాంతాల్లో పంటలన్నీ మునిగిపోయినా మనం చూస్తున్న ఒక బెండ కూరగాయల తోట, ఈ తోట మొత్తం కూడా ఏ విధంగా నాశనమైందో మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు ప్రతి దాంట్లో కూడా మొత్తం కూడా ఇట్లా అంటే మొత్తం ఒక 24 గంటల వ్యవధిలోనే ఒక నల్లగా తయారైన పరిస్థితి. దీంట్లో గింజలు బెండకాయకు సంబంధించిన చూడొచ్చు క్లోజప్ లో దాదాపుగా నల్లగా తయారైన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ఈ విధంగా బెండ తోట అంటే ఇది కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల ఇప్పుడు బయటపడ్డది. ఇంకా బయటపడని అనేక ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం కూడా చెట్టు కూడా మురిగిపోయిన ఎక్కడికక్కడ మురిగిపోయిన పరిస్థితి కూడా చెట్లు ఉన్నాయి. అంటే 24 గంటల వ్యవధిలోనే ఈ విధంగా జరగడంతో వీళ్ళందరూ కూడా భారీగా నష్టపోయారు. రైతులు నష్టపోయారు. ఇది బెండ తోట అయితే ఈ పక్కనే తర్వాత మనం ఇంకా బురదగుంటల్లోనే అంటే నీళ్లలోనే ఇంకా మనకి అంటే ఇటు చూస్తే నీళ్లలోనే అంటే ఇటీవల మళ్ళీ ఇప్పుడే వేసిన వంగ తోట, అదేవిధంగా పత్తి పంట పొలాలు అన్నీ కూడా మొత్తం పత్తి చేలులు ఇటీవల కాలంలో వేసినందువల్ల అవి ఇంకా బయటికి రాని పరిస్థితి మనకు కనపడుతుంది. మాకు అధికారులు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మీ పొలాలు ఇంతలో మునిగిపోతాయని చెప్పే పరిస్థితి ఏం లేదు. పోలవరం కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని ప్యాకేజీలు ఇప్పటికే ముంపు ప్రాంతం కాదని ప్రకటించారు. ముంపు ప్రాంతం కానప్పుడు మరి ప్యాకేజీలు లేకపోతే మరి మేము ఆధారపడి జీవించేది మొత్తం వ్యవసాయం మీద. వరి పొలం అండి, పత్తి, మామూలుగా ఇప్పుడు కూరగాయ తోటలు అండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మొత్తం పోయింది. అసలు ఏం ఎక్కడ ఏ రైతుకు కూడా ఒక ఎకరం కూడా లేదండి. దాదాపు రెండింటి పొత్తులు కనీసం ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. కనీసం నాకు 5 రూపాయలు కూడా రావు. దీని గవర్నమెంట్ సహకరించి సాయం చేస్తే అండి మేము ఆదుకుంటే గవర్నమెంట్ మరి ఇది ఇక్కడ పంట పొలాలన్నీ కూడా మనం చూస్తున్న దాదాపుగా భద్రాచలం పరివాహక ప్రాంతంలో అంటే భద్రాచలం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పంటలన్నీ కూడా ఈ విధంగా దెబ్బతిన్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. మొత్తం దాదాపు ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమకి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం